నమస్తే తెలుగు వారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ని పురస్కరించుకొని ఆట బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలను నిర్వహిస్తుంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా నార్త్ కెరోలినాలో షార్లెట్లో సయ్యంది పాదం డాన్స్ కాంపిటీషన్, జుమ్మంది నాదం పాటల పోటీలతో పాటు బ్యూటీ పాజెంట్ అందాల పోటీలు నిర్వహించారు. ఈ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఆట 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ని పురస్కరించుకొని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో షార్లెట్లో ఆట బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం సెమీఫైనల్స్ జరిగాయి. పలు విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో యూత్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు యువత పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు భారీగా తరలివచ్చారు. ఆట బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఆట సయ్యంది పాదం సెమీఫైనల్స్లో 25కి పైగా డ్యాన్స్ గ్రూప్స్ పాలుపంచుకున్నాయి. ఇక గాయని గాయకులు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఏజ్ కేటగిరీల్లో, శాస్త్రీయ, లలిత సంగీతం 2 విభాగాల్లో పాటల పోటీల్లో పాల్గొన్నారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్, క్లాసికల్, నాన్ క్లాసికల్ విభాగాల్లో టీన్స్, మిసెస్ పోటీల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక షార్లెట్లో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. So we have conducted 3 events today. One is Jummandi Nadam, Sayyandi Padam and Beauty Pageant. So basically these are the semi-finals in every city that is going on. The participants, the winners and runners will get a chance to perform on the big stage in Atlanta Convention. So Atlanta Convention is going to be huge, like 30,000, 40,000 crowd will be present. ఈరోజు మేము ఆట జుమ్మంది నాదం సయ్యంది పాదం అండ్ బ్యూటీ పేజెంట్ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. కాంపిటీషన్స్ ఇంచ్ బై ఇంచ్ మేము ఎంజాయ్ చేసామండి. వీఆర్ వెయిటింగ్ టు కమ్ టు అట్లాంటా ఫర్ ద కన్వెన్షన్. ఆట ప్రోగ్రాం జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంకా స్టూడెంట్స్ రావాలని, ఇంకా మంచి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, కాంపిటీషన్ పెట్టాలని కోరుకుంటున్నానండి. I would like to thank Venkat Garu and also specially DJ Narsimha Garu. Proactively he took care of the tracks. Without his music we could have not performed. So and also I would like to thank everyone from the ATA team. Thank you so much Andy. అమెరికా తెలుగు సంఘం ఆట 18వ ఆట కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. అధ్యక్షురాలు మధు బొమ్మినేని నాయకత్వంలో జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కన్వెన్షన్ ని పురస్కరించుకొని ఆట బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలను నిర్వహిస్తోంది. అమెరికాలోని పలు నగరాలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా డల్లాస్లో జరిగిన సెమీఫైనల్ పోటీలు విజయవంతమయ్యాయి. ఆట 18వ కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్ ని పురస్కరించుకుని అమెరికాలోని పలు నగరాల్లో యువత కోసం పలు పోటీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో డల్లాస్లో ఆట బ్యూటీ పాజెంట్ సయ్యంది పాదం జుమ్మంది నాదం పోటీలు జరిగాయి. టెక్సాస్లోని మినర్వా బ్యాంకెట్ హాల్లో జరిగిన సెమీఫైనల్స్లో యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఇక బ్యూటీ పాజెంట్లో పాల్గొనేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చారు. ఈ పోటీలను తిలకించేందుకు ప్రవాసులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక ఆట బ్యూటీ పాజెంట్ అందాల పోటీలతో పాటు జుమ్మంది నాదం పాటల పోటీలు, సయ్యంది పాదం డ్యాన్స్ కాంపిటీషన్ నిర్వహించారు. ఇక పలు విభాగాల్లో ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఇక డల్లాస్లో యూత్ కోసం ఈ పోటీలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించిన ఆట డల్లాస్ టీంని పలువురు ప్రశంసించారు. ఇక డల్లాస్లో జరిగిన సెమీఫైనల్లో గెలిచిన వారు అట్లాంటాలోని జార్జియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా 18వ ఆట కన్వెన్షన్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఇక ఫైనల్ విజేతలకు ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలబ్రిటీస్ చేతుల మీదుగా క్రౌన్ ప్రజెంటేషన్, బహుమతులు అందించనున్నారు. ఇక జూన్ 7 నుంచి 9 వరకు అట్లాంటాలో జరిగే కన్వెన్షన్లో ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని సభ్యులు కోరారు. ఈరోజు 18వ ఆట కాన్ఫరెన్స్ సందర్భంగా దానికి ప్రిపరేషన్లో భాగంగా ప్రతి సిటీలో, అమెరికాలోని ప్రతి సిటీలో జుమ్మంది నాదం సయ్యంది పాదం బ్యూటీ ప్యాజెంట్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు డాలాస్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
Thank you, ATA, for organizing Sayandi Padam in Dallas. April 21st afternoon, 1 to 5 p.m. arrange చేసాము. We had a very good response from our Dallas region. ఈరోజు ఆట జుమ్మందినాదం సయ్యంది పాదం ఉదయం నుంచి జరిగినాయి డాలస్లో. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 22 పార్టిసిపెంట్స్ వచ్చారు జుమ్మందినాదంకి. అండ్ వీ హ్యాడ్ ఎ రియలీ గ్రేట్ టాలెంట్. ఇట్ వాజ్ రియలీ నైస్. ఈరోజు మేము జుమ్మంది నాదం ప్రోగ్రామ్ ఆట వారు నిర్వహించిన ప్రోగ్రామ్ని ఇక్కడ డాలస్లో చేశాము. అండ్ మాకు 22 పార్టిసిపెంట్స్ వచ్చారండి అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ దాంట్లో. నాన్ క్లాసికల్, క్లాసికల్ అని, అండ్ అందులో మేము జూనియర్ అండ్ ఆల్సో సీనియర్ అని డివైడ్ చేశాము. అండ్ చాలా మంది అసలు ముందుకు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. చాలా బాగా అయింది ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ వీ ఆల్సో అనౌన్స్ ద విన్నర్స్ హియర్, అండ్ ఆల్ ద విన్నర్స్ అండ్ రన్నర్స్ హూ ఆర్ సెలెక్టెడ్ హియర్ దే విల్ బీ గోయింగ్ టు ద ఫైనల్ కన్వెన్షన్ ఇన్ అట్లాంటా. సియాటల్లో జరగనున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA మెగా కన్వెన్షన్లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని TTA నాయకులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా TTA చేస్తున్న సేవా కార్యక్రమాలను, కన్వెన్షన్ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. అమెరికాలోని డల్లాస్లో ఆయుర్వేద మిరాకిల్ డ్రింక్స్ని మాజీ IAS అధికారి MS రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డల్లాస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో మిరాకిల్ డ్రింక్స్ గురించి MS రాజు వివరించారు. అతి తక్కువ కాలంలోనే బెంగళూరులో చాలా బాగా పాపులర్ అయిన మిరాకిల్ డ్రింక్స్ని డల్లాస్లో ప్రారంభించటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన డ్రింక్ని తయారు చేస్తున్న MS రాజుని పలువురు ప్రశంసించారు. ఐఎమ్ డాక్టర్ SM రాజు, ఫార్మర్ IAS ఆఫీసర్. Basically, I have invented this Neo Ayurveda miracle drinks to get cured myself from the rheumatoid arthritis problem. That was in 1981. Later on in 2008, my father had a chronic kidney failure and I cured him. And later on 2010, my son had a acute myeloid leukemia. There is a blood cancer for him, along with allopathic medications. With my inventions, I have cured, and thereafter I had the opportunity to cure Honorable Union Minister Shri Shripad Naik from some health issue, and like that many people, including Honorable former Chief Justice of Rajasthan Shri S.N. Jasar, they poked me, why can't you bring this science? There is a new Ayurveda. That is the inventions, whatever I have done for the public. And anyway, in Dallas, I should be thankful to Mr. Ram Prasad and Mr. Srinivas Kalluri Garu, and also Dr. Preeti. She is again, MBBS doctor, and they actually invited me to here. And also, particularly, I have cured chronic kidney disease had due to this gout to Mr. Ram Prasad Raula Garu. So because of that, he thought that why can't we give this science to the entire world from US to give hopes to the people who have lost hopes. So that's why I'm here. I'm indebted to this team, particularly that Mr. Rahul Ram Garu and Mr. Srinivas Kalluri Garu. So thank you very much. Thank you. We are very fortunate that Dr. SM Raju is here in Dallas. He is the inventor of miracle drinks back in India. We have a factory of in Bangalore about 50 acres. He has been helping people with his supplements, miracle drinks, for almost 7 to 8 years now. There have been 30 to 40,000 people who have got benefited from these miracle drinks. And we are very fortunate that Dr. Raju is setting up his branch in Dallas, in US in Dallas, and he is here. We just had a great event. So many people have participated. He disseminated the knowledge of miracle drinks and how food is the medicine. He has shown all the people how food can help people. The food that is available in our kitchen that we use in our daily lives and all. Thank you so much, Raju Garu. Thank you for being here. Thank you for helping all the people, all the humanity over the world. And we are very fortunate that we'll be starting your campaigning from Dallas in US. Thank you. I'm Dr. Preeti,
I'm here to talk about Mr. Raju sir, who is an inspiration. He has invented some medicines, which is the miracle drinks. He has given us such an invention which really helped a lot of patients which are incurable, but now there is a hope that it cures. So let's hope, we are in a hope that we will, as a team, we will help patients curing these diseases with a lot of hope and with a better betterment of their life. Mr. Raju sir has given a hope to diseases like chronic kidney diseases, diabetes, and many other incurable diseases, we in our allopathic medicines, we feel in a modern science, we feel that it's incurred. So, but he has given that hope. So we are very fortunate that he is here helping us. అమెరికాలోని డల్లాస్లో సిద్ధయోగి సద్గురు డాక్టర్ స్వామి అంతర్ముఖానంద అద్భుత ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిద్ధయోగం యొక్క ప్రయోజనాలు, అంతర్ముఖ ఉద్యమం గురించి స్వామీజీ వివరించారు. గత 30 సంవత్సరాల నుండి ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి స్వామీజీ ప్రాణాయామం బోధిస్తున్నారు. స్వామి అంతర్ముఖానంద ద్వారా విద్యను నేర్చుకొని సాధన చేస్తున్నట్లు పలువురు వివరించారు. నా సిద్ధ విద్యార్థి లోకానికి నేను తెలియజేయండి ఏమనగా, నేను గురుస్వరూపులకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ఆత్మ నమస్కారములు. నేను డాక్టర్ సిద్ధయోగి డాక్టర్ అంతర్ముఖానంద. ఒరిజినల్లీ ఐఎమ్ డాక్టర్ వెంకటేశ్వరరావు. నేను ఎలోపతిక్ డాక్టర్ని. ఇండియాలో 30 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశాను. మా గురుదేవులు బ్రహ్మర్షి సద్గురు శ్రీ శ్రీ స్వామి రామానందపురం వారి వద్ద 14 సంవత్సరాలు సేవ చేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన అంతర్ముఖ ప్రాణాయామాన్ని నేను నేర్చుకున్నాను. వారి వద్ద సేవ చేసి 14 సంవత్సరాలు. వారు 91 సంవత్సరం జీవించారు. వారి తదనంతరం నేను ఇప్పుడు గత 31 సంవత్సరాల నుంచి కూడా వేలాది మందికి ఈ యోగ విద్యను చెప్తున్నాను. ఈ అంతర్ముఖ ప్రాణాయామం అనే విద్యని వేలాది మంది చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వీ కెన్ ట్రీట్ ఆల్ డిసీజెస్. ఏదైనా సరే, ఏ జబ్బునైనా సరే ఈ యోగాగ్ని ద్వారా, ప్రాణాయామం ద్వారా మనం నయం చేయవచ్చు అనేది అది నేను అనుభవపూర్వకంగా అందరికీ నయం చేసి చెప్తున్నాను. మన ఆశ్రమం ఇండియాలోన, ఆంధ్రప్రదేశ్లోన, విజయనగరం జిల్లాలో కామన్న వలస అని ఒక చిన్న గ్రామంలో మన గురుదేవులు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమహంస వారు సమాధి ఉంది. అక్కడ ఆ ఆశ్రమం ఏంటంటే శ్రీ స్వామి రామానంద సిద్ధ యోగ జ్ఞానాశ్రమం అని అది పేరు. అక్కడికి వచ్చి వేలాది మంది వచ్చి ఉపదేశం తీసుకుంటున్నారు. నేను ఇండియాలోన వేలాది మందికి గత 31 సంవత్సరాల నుంచి ఉపదేశం ఇస్తూనే ఉన్నాను. ఇక్కడ అమెరికాకి 2022లో 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను. 12 రాష్ట్రాలు తిరిగాను. 12 రాష్ట్రాలు, వేలాది మందికి కూడా ఇక్కడ కూడా ఈ విద్యను ఉపదేశం చేశాను. వీళ్ళు ఈ అనుభవం ద్వారా ఏంటంటే మళ్ళీ నన్ను ఆహ్వానించి ఈ రెండోసారి ఇప్పుడు రప్పించారు. నేను ఈ ట్రిప్లోనే ఏంటంటే గత మార్చి 12వ తారీఖున వచ్చాను. ఇప్పటి వరకు 5 రాష్ట్రాలు తిరిగాను. మరొక 7 రాష్ట్రాలు తిరగాల్సి ఉంది. ఇప్పుడు డాలస్లోన మీ ఎదుట ఈ విధంగా ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చెప్తున్నాను. ఇంతకుముందు షికాగో, లాఫియట్, తర్వాత టాంపా, డెన్వర్ తిరిగి ఇక్కడికి వచ్చాను. దీని తర్వాత ఇంకా వెళ్ళవలసి ఉన్నాయి. ఇంకా ఇది మరి హూస్టన్, ఆస్టిన్, తర్వాత సాక్రమెంటో, లాస్ వెగాస్, న్యూయార్క్, అట్లాంటా, సౌత్ కొరియానా, నార్త్ కొరియానా, ఇండియానాపోలిస్ అండ్ షికాగో. అది మా ఇంక నెక్స్ట్ ట్రిప్. ఇవన్నీ కవర్ చేయవలసి ఉన్నాయి. నేను జూలై 28 వరకు ఈ అమెరికాలో ఉంటాను. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఫ్రిస్కో హై స్కూల్లో నిర్వహించిన క్రోధీనామ సంవత్సర ఉగాది వేడుకలకు విశేష స్పందన వచ్చింది. టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవానికి తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించింది. ప్రిస్కో హై స్కూల్ వేదికగా క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను ఏర్పాటు చేశారు. టాంటెక్స్ ప్రెసిడెంట్ సతీష్ బండారు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు పాల్గొన్నారు. వేదికపై పండితులు పంచాంగ శ్రవణం గావించారు. తెలుగువారు ఎంతో శ్రద్ధగా పంచాంగ పఠనాన్ని ఆలకించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 200 మందికి పైగా పిల్లలు, పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని అందరినీ అలరించారు. చిన్నారులచే ఏర్పాటు చేసిన పౌరాణిక ప్రదర్శన ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంది. మ్యూజిక్ కాన్సర్ట్ ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగర్స్ కారుణ్య, మాలవిక తమ గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఎం లైవ్ బ్యాండ్ వారి సంగీత కచేరీ ఆడియన్స్లో జోష్ నింపింది. రోబో గణేషన్ ప్రదర్శన ఆడియన్స్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న కార్యక్రమాల గురించి టాంటెక్స్ కార్యనిర్వాహక వర్గం వివరించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు అవార్డులు అందజేసి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్కి అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్, సభ్యులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. తెలుగు వంటకాలతో ఏర్పాటు చేసిన విందు అందరి మన్ననలను పొందింది. ఈ వేడుకలను ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన టాంటెక్స్ సంస్థని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. I would say I'm extremely honored to be representing my culture among people in high school and people younger than that, and also being able to work with amazing choreographers such as Ms. Chantikanti, along with the amazing team we have here. The opportunity to be able to work with everyone has been a really big blessing. I want to get that on the record. Jai Shri Ram, Jai Hanuman, because they're really cool people. They're pillars of Hinduism. This is a really expansive culture. It's a great honor to represent such a culture that I've been brought up into. So yeah, to the people in India, Jai Shri Ram, Jai Hind, Free Palestine. ప్రేక్షకులకు నమస్కారం. నేను హరి సింగం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కో-చైర్ని. ఇవాళ మనకు టాంటెక్స్లో ట్రైన్ అండ్ హెల్ప్ బేబీస్ ఆర్గనైజేషన్ నుంచి డాక్టర్ కబూర్, సుమన అండ్ లోరీ ఆర్ హియర్. వాళ్ళ సర్వీసెస్ని రికగ్నైజ్ చేస్తూ we invited them for Tantex. I would like to thank Tantex for giving us this opportunity to create awareness about the services that our organization is providing in Tirupati, Guntur and Nalgonda states. So we would like to create awareness and we would like to invite all the people to be volunteers for our organization. And there is a tremendous need for the services in these hospitals. I have visited these hospitals in person. And we are providing this September also we are going, and twice a year we go. So every time we go there, we need your support. I would like to thank Tantex again. 2024 సంవత్సరానికి నేను సతీష్ బండారు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. సో ఈరోజు ఇక్కడ ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడమైనది. 200 మంది పిల్లలు, అలాగే 1000 మంది పైన అందరూ వచ్చి వీక్షించడం అయింది. ఇంకా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మా కార్యవర్గ సభ్యులు తోడ్పాటుతో ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో మొత్తం ఈ కార్యక్రమం నిర్వహించడం అయింది. అలాగే మా పాలక మండలి సభ్యులు తోడ్పాటుతో చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము. స్పాన్సరర్స్ ఈ ఈవెంట్కి వెన్నెముక ఉండే స్పాన్సరర్స్ చాలా మంది వచ్చి సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. Well, my mom is the dance teacher, so Chandrakanti, the choreographer, is my mom, and dance brings you around a lot of people that you won't meet otherwise, and so I'm very, very thankful to be with the people that I was allowed to perform with and help them with whatever I could. And lovely community, very beautiful people. Dance brings a lot of beautiful things into your life, however you can be. సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు మాధవిలోకి రెడ్డి. నేను ఈ 2024 సంవత్సరానికి గాను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘానికి ఉపాధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ రోజు ఏప్రిల్ 27 ఫ్రిస్కో హై స్కూల్లో మనం ఉగాది ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ ఉగాది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయండి. ఇప్పుడు కాన్సర్ట్ జరుగుతూ ఉంది. ఈ ఉత్సవాలకి హెల్ప్ చేసిన స్పాన్సర్లకు, వచ్చి మా దగ్గర షాపింగ్ బూత్స్ పెట్టుకున్నటువంటి వెండర్స్కి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు పురస్కార గ్రహీతలందరూ కూడా మా యొక్క ప్రత్యేక శుభాకాంక్షలు అండి. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలందరికీ హెల్ప్ చేస్తున్నట్టుగా అన్నిటికీ హెల్ప్ చేస్తున్నటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉగాది ఉత్సవాలు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరిగినాయి. ఫ్రిస్కో నగరంలో, డాలస్లోని దాదాపు 200 మంది సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంతోపాటు అటెండ్ అయినటువంటి గెస్టులు కూడా చాలా మంచి ప్రోగ్రామ్ చూసామని ఒక ఆనందంతో వెళ్ళటం జరిగింది. సో ఈరోజు టాంటెక్స్ ఉగాది సంబరాలు చాలా ఘనంగా జరిగాయి. సో నేను ఈవెంట్ కోఆర్డినేటర్గా వ్యవహరించాను ఈ ఉగాది సంబరాలకి.
సో అన్ని కమిటీస్తో కోఆర్డినేట్ చేసి ఈవెంట్ విజయపదంగా ముందుకు తీసుకెళ్ళాను. అలాగే మాతో పాటు ఈరోజు రామ సీత హనుమాన్ స్కిట్ లాగా ఒక డాన్స్ కాన్సెప్ట్ బేస్తో ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేశాము. ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గత 14 ఏళ్లుగా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్న ఆట ఈసారి ఆల్బనీలోని ఎంపైర్ స్టేట్ ప్లాజాలో ఉగాది పండుగను నిర్వహించింది. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఆల్బనీ ఫస్ట్ టైం నేను రావటం జరిగింది. మా వెంకట్ గారు చాలా గట్టిగా ప్రయత్నించి నన్ను ఇంత త్వరగా లాక్కొచ్చారు. అండ్ అంతేకాకుండా చాలామంది ఇటీవల మధ్యకాలంలో ఇక్కడికి మూవ్ అయ్యారండి. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు వస్తే బాగుంటుంది, మీకు చాలామంది ఫాలోయింగ్ ఉన్నారు, ఇక్కడ మా ఫ్యాన్స్ ఉన్నారు అనగానే సరే అని రావటం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాగా అందరినీ కలవటం నిజంగా చాలా ఆనందంగా ఉంది, అది కూడా కొత్త సంవత్సరంలో ఉగాదిలో. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్బనీలో ఉన్న అందరికీ. అది కూడా ఇట్లాంటి స్టేజ్ మీద ఈరోజు నేను కూడా పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇలాగే మీ ఇంటిలో అందరూ హ్యాపీగా ఉండాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక యాక్టర్గా ఒక బ్రదర్గా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడైతే కోవిడ్ వచ్చింది 20లో, బిఫోర్ దాట్ దే చాలా గ్రాండ్గా చేసేవారు. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు క్రౌడ్తో మళ్ళీ 2024లో వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఈవెంట్ చేశారు. నిజంగా ఈవెంట్ ఇంత బాగా చేయడానికి మెయిన్ కారణమైన మన ఆల్బనీ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్ గారికి, కన్వీనర్ రాజు గారికి, అలాగే కల్చరల్ సెక్రటరీ సహనా గారికి అండ్ ట్రెజరర్ స్వరూప్ గారికి ఐ వాంట్ టు సే స్పెషల్ థ్యాంక్స్. అమెరికాలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ ఎస్పీ చరణ్, టాలీవుడ్ ప్రముఖ గాన కోకిల సునీత లైవ్ మ్యూజిక్ షో సంగీత ప్రియులను అలరించింది. చరణ్, సునీత తమ గాత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. డల్లాస్లో యోలో ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించిన లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ లవర్స్ భారీ సంఖ్యలో హాజరై ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ నిర్వహించటం పట్ల యోలో ఎంటర్టైన్మెంట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. మేము కలిసి యోలో ఎంటర్టైన్మెంట్స్ 2 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అండ్ దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ అ live concert with Sunita Garu and SP Charan, and it looks like a full house today, and we are extremely happy and we are looking forward to do more such events, and thank you so much. We are the organizers of YOLO Entertainment, and today we are hosting SP Charan and Sunita live in Dallas, and the response has been amazing, and we are hoping to have more events like this movie coming forward, hopefully even better and amazing. Thank you. Keep following YOLO Entertainments in all social media. అమెరికాలోని ఇన్ఫినిటమ్ మీడియా USA ఆధ్వర్యంలో మొట్టమొదటి వెబ్ సిరీస్ వచ్చేస్తుంది. జావలి పేరుతో సరికొత్త వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఫ్రిస్కోలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన పూజా కార్యక్రమంలో జావలి టీం పాల్గొంది. ఈ సందర్భంగా జావలి వెబ్ సిరీస్ గురించి టీం వివరించింది. అమెరికాలో వెబ్ సిరీస్ షూటింగ్ జరగడం పట్ల సినీ నటులు ఆనందం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సత్య ఎరిగినేని. ఈ జావలి అనే వెబ్ సిరీస్కి డైరెక్షన్గా వర్క్ చేస్తున్నాను, డైరెక్టర్గా. సో మెయిన్గా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫినిటమ్ మీడియా USA నుంచి. అండ్ మెయిన్గా ఈ ప్రాజెక్ట్ మోటివ్ ఏంటంటే ఇక్కడున్న తెలుగు వాళ్ళు లోకల్ టాలెంట్ని హైర్ చేసుకొని అండ్ మూవీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరం కలిసి ఒక మంచి ప్రోడక్ట్ USA నుంచి తీసుకొని మీ అందరికీ చూపిద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఏ గుడ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ USA. అండ్ థ్యాంక్ యూ ఆల్. సాక్షి టీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు నవీన్.
నేను ఇన్ఫినిటమ్ మీడియా యూఎస్ఏని రిప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు డాలస్ నగరంలో మేము జావలి అనే వెబ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సత్య గారు, అలాగే రైటర్ వెంకీ గారు, సో వీళ్ళు పికప్ చేసిన ప్రాజెక్ట్ని వీఆర్ ప్రొడ్యూసింగ్. అండ్ ఆల్సో ఇందులో లీడ్ కింద జయవంత్, సో హీ హ్యాస్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్ హియర్ అండ్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ హిమ్ త్రూ ఇన్ఫినిటమ్. అండ్ ఆల్సో ఇండియా నుంచి మాకు ప్రవళిక దామర్ల గారు, షీఈస్ కమింగ్ యాజ్ ద ఫీమేల్ లీడ్ అండ్ షీఈస్ జాయినింగ్ అస్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్. దీన్ని మేము ఇక్కడ ఇన్ఫినిటమ్ ఓవర్సీస్ బ్రాంచ్లో మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. అండ్ ఆల్సో వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ లైన్డ్ అప్. ఇక్కడ ఈరోజు ఈ లాంచ్ని మేము ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో విల్ బి కమింగ్ టు యూ షార్ట్లీ. విల్ బి రిలీజింగ్ దిస్ ఆన్ యూట్యూబ్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు వెంకీ. నేను ఈ జావలి అనే వెబ్ సిరీస్కి రచయితగా పనిచేశాను. అండ్ ఈ వెబ్ సిరీస్ యుఎస్లో మొట్టమొదటిసారిగా ఇన్ఫినిటమ్ మీడియా ప్రొడ్యూస్ చేయబోతుంది. ఒక కంప్లీట్ యుఎస్ బేస్డ్ వెబ్ సిరీస్ని మేము మీకు అందించబోతున్నాం. ఇట్స్ రామ్ కామ్ జానరా అండ్ డ్యాన్స్ బేస్డ్ జానరా. సో చాలా కొత్త రకంగా ఒక మంచి కథని, ఒక మంచి ప్రేమ కథని మేము మీకు అందించబోతున్నాం. త్వరలో ఇది మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు జయవంత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫినిటమ్ మీడియా వాళ్ళకి, మా డైరెక్టర్కి, మా రైటర్కి అందరికీ బిగ్ థ్యాంక్స్ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ప్రాజెక్ట్. చాలా మంచి కథే చెప్పారు. ఐ హోప్ అది మంచిగా ట్రాన్స్లేట్ అయ్యి మీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నిత్య. యూఎస్కి వచ్చాక ఇలాంటి ఆపర్చునిటీస్ అన్నీ ఉండవనుకున్నాను, కానీ ఇంత మంచి ప్రొడక్షన్ ఆపర్చునిటీ అందరికీ ఇచ్చినందుకు ఇన్ఫినిట్ మీడియాకి థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. థ్యాంక్ యూ వ్యూవర్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. యూఆర్ వాచింగ్ సాక్షి టీవీ విత్ మీ నిత్య.